కావల్లోనే ప్రముఖ వ్యక్తులుగా నిలబడ్డారు. ఇక్కడ ఉండేటటువంటి పేరెంట్స్ అందరూ మీ పిల్లల్ని ఒక మోడల్ గా, ఒక మంచి వ్యక్తిని, ఒక కష్టించి పైకి వచ్చినటువంటి వ్యక్తిని మోడల్ గా తీసుకొని వాళ్ళకు ఒక గోల్ ఏర్పాటు చేసి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకుపోవాలని చెప్పి పేరెంట్స్ కి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ విధంగా గెస్టులను పిలవడం జరిగింది. పేరెంట్స్ కూడా పిల్లల్ని సెల్ ఫోన్లు ఇవ్వకుండా, టీవీలకి అంకితం కాకుండా మీ సమయాన్ని కొంత వెచ్చించి మీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వారు ఏ విధంగా స్కూల్కి వెళ్తున్నారు, వారు సక్రమంగా వెళ్తున్నారా లేదా, వాళ్ళ నడవడిక బాగుందా లేదా అన్నీ గమనించుకొని ఇలాంటి వ్యక్తుల్ని ఒక మోడల్ గా తీసుకొని మీ పిల్లల్ని పెంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన ముఖ్య అతిథి అయినటువంటి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని సవినయంగా వారి యొక్క మెసేజ్ని పిల్లలకి ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాం. విశ్వశాంతి స్కూల్ స్థాపించి 34 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిల్లల సమక్షంలో, పిల్లల తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఎంతోమంది బంధుమిత్రులని ఆహ్వానించి ఈరోజు ఈ ప్రాంతానికి నన్ను కూడా ఆహ్వానించి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థాపకులు, మిత్రులు రమణయ్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, నేను రమణయ్య గారు ఒకేసారి డిగ్రీ పూర్తి చేసుకున్నా. ఇద్దరం కూడా జేబీ కాలేజీలో 1987లో రమణయ్య గారు బిఏ అనుకుంటా, ఆయన బిఏ, నేను బీకామ్, ఇద్దరు కూడా పూర్తి చేసుకున్నాం. నేను కూడా రమణయ్య లాగానే విద్యారంగంలోనే రాణించాలని, పిల్లల జీవితాలతోనే నా జీవితాన్ని కూడా ఉంచాలని, భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దాలని నేను కూడా ఉపాధ్యాయ వృత్తిలో వచ్చి దాదాపు 900 మంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్పి, కామర్స్లో అన్ని సబ్జెక్టులు చెప్పి అనుకోని రీతుల్లో వ్యాపారంలోకి దిగటం, ఆటుపోట్ల మధ్య ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా స్టేజ్ నుండి ఆసీనులైనటువంటి మిత్రుడు రమేష్ గారు, మిత్రులు వెంకటేశ్వర గారు, మిత్రులు హరిబాబు గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, నాకు అత్యంత ఆప్తులైన మా గౌస్ భాషా గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశ్వశాంతి స్కూల్లో చదువుతున్న పిల్లలందరినీ కూడా ఆశీర్వదిస్తూ, విశ్వశాంతి మీద ఆధారపడి, విశ్వశాంతి మీద నమ్మకంతో విశ్వశాంతి రమణయ్య గారి పేరు నామకరణం